హాయ్ ఫ్రెండ్స్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మలయాళం సినిమా నిన్న తెలుగులో రిలీజ్ అయింది. ఇది వన్ మంత్ బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో హీరోగా కుచ్చుకోన్ భువన్, హీరోయిన్గా ప్రియమణి గారు నటించారు. ఈ మూవీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో పోలీస్ ఆఫీసర్ అయితే ఒకసారి తన దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఒక బంగారు గొలుసు నకిలీది అమ్మబోయాడని చెప్పి కేసు వేస్తారు. దాంతో అది ఎంక్వైరీ చేయడానికి హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయితో మాట్లాడినప్పుడు కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు ఆ గొలుసు కేసుకి హీరో గతానికి సంబంధం ఏంది, హీరో వల్ల వాళ్ళ పెద్ద కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అసలు హీరో లైఫ్లో ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. మనకు ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుంటే చూపిస్తారు. ఆ తర్వాత హీరో ఇంట్రడ్యూషన్, హీరో క్యారెక్టరేషన్ చూపించి హీరో దగ్గరికి ఆ గొలుసు కేసు రావడము, దాన్ని ఎంక్వైరీ చేయడము, దాని నుంచి హీరో గతానికి లింక్ చేయడం, ఆ ఫ్లాష్ బ్యాక్ చూపించడము అంతా చాలా బాగుంది. మెయిన్ ఇందులో విలన్లుగా 6 ఉంటారు. మొత్తం 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళని చూసినప్పుడల్లా చిరాకేస్తుంటుంది. యాక్టింగ్ వైజ్గా హీరో కూడా సూపర్ యాక్ట్ చేశాడు. అలాగే మార్చురీ రూమ్లో ఒక ఫైట్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. అలాగే ఈ క్లైమాక్స్ ఫైట్ కానీ ఇవైతే చాలా బాగుంటాయి. అలాగే ప్రియమణి గారికి ఫస్ట్లో కొంచెం రోల్ ఉంటుంది, అంతగా ఎక్కువ ఉండదు. మనం అనుకుంటా ప్రియమణి గారికి అంత ఇంపార్టెంట్ ఉంటుందని, కానీ ఎండింగ్లో వీళ్ళు 5 ఇలా చేయడానికి రీజను చూపించేటప్పుడు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపించేటప్పుడు అందులో ప్రియమణి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రియమణి గారు కూడా ఉంటుంది, తనకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓహో, ఇలా జరగబట్టి వీళ్ళు ఇలా చేశారా, ఇందులో ప్రియమణి కానీ ఆ పోలీస్ ఆఫీసర్, ఆ డ్రైవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా మొత్తం క్లియర్గా చూపిస్తారు. ఓకే, వీళ్ళు ఇలా చేసినందుకు వీళ్ళు ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారు అనేది మనకు బాగా రివీల్ చేశారు. అదైతే చాలా బాగుంది. బాగా అంటే ఒక్కొక్కటి రివీల్ చేయడం కానీ, అసలు వాళ్ళు ఇలా చేయడానికి రీజన్ ఏంది అని కానీ రిలీజ్ చేయడం, అలాగే వాళ్ళ కూతురు చావుకి తండ్రికి సంబంధం లేదని కానీ అదైతే చాలా బాగా చూపించాడు. చాలా బాగా నచ్చింది నాకైతే మూవీ అయితే. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. ఈ మూవీకి రేటింగ్ నేను 5కి 4 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.